మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠం అను ఈ మంచి అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. వినుచున్న ప్రతి అంశము మీ కుటుంబాలకు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాం. కుటుంబ బలిపీఠం అను ఈ కార్యక్రమాన్ని ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని అంశాల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్రీస్తు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. ఓ సంగమా ఆలకించుమా, ఏలియాను పంపుతానన్న మాట. ఓ సంగమా ఆలకించుమా, ఏలియాను పంపుతానన్న మాట. ఆత్మ ప్రవక్త ద్వారా మాట్లాడుచున్నాడు, ఆయన మాటకు చెవియొగ్గుమా. ఆత్మ ప్రవక్త ద్వారా మాట్లాడుచున్నాడు, ఆయన మాటకు చెవియొగ్గుమా. ఓ సంగమా ఆలకించుమా, ఏలియాను పంపుతా నన్న మాట. ఓ సంగమా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 56వ రోజు, ఫిబ్రవరి 25వ తేదీ. అంశము: సృష్టికర్తయగు దేవుడు అతని చూపును పునరుద్ధరించునుగాక. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠురోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. మత్తయి 11వ అధ్యాయము 5వ వచనం. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. బొంబాయిలో ఒక మధ్యాహ్నం నేను జైనుల ఆలయంలో ఆసక్తిగల సంభాషణను కలిగి ఉన్నాను. అక్కడ భారతదేశంలోని 17 వేరువేరు మతాల వారు ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తును నిరాకరించెదరు. ఆ రాత్రి పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు అక్కడున్న ప్రతి సన్యాసికి, ప్రతి మతానికి మరియు మిగతా ప్రతి దానికి వేదికపై నిలబడి ఉన్న ఒక అంధుడిని తెచ్చుట ద్వారా ఎలా సవాలు విసిరాడో నేను చూశాను. వారు ఈ వివేచన వరమును చూసినప్పుడు వారు ఇదేదో ఒక రకమైన టెలిపతి, మానసిక శాస్త్రం అని భావించారు. అప్పుడు 20 సంవత్సరాలుగా అంధుడుగా ఉన్న సూర్యుణ్ణి ఆరాధించే ఒక వ్యక్తిని గురించి ఒక దర్శనం నాకు కలిగింది. అందులో అతడు స్వస్థత పొందబోచున్నాడని నేను చూశాను. గనుక నేను అక్కడున్న ప్రతి మహమ్మదీయ పూజారిని, ప్రతి బుద్ధ పూజారిని, ప్రతి సాధువుని, రాజులను అందరికీ సవాలు విసిరాను. ఇక్కడకు వచ్చి ఈ వ్యక్తికి సూపునిచ్చే ఏ వ్యక్తినైనా అతనికి సూపునిచ్చే దేవుడిని నేను పూజిస్తాను. మీరు ఏం చేస్తారు? మీరు మహమ్మదీయులు, గుడ్డువానికి మీరు ఏం చేయగలరు? మీరు అంటారు, అతను సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించాడు అని అంటారు. నేను దానికి ఆమేన్ అని చెబుతాను. కానీ అప్పుడు ఎవరో ఒకరు సరైన వారు, ఎవరో ఒకరు తప్పుగా ఉండాలి అని నేను అన్నాను. మీరు ఏం చేస్తారు? నువ్వు అతన్ని మహమ్మదీయుని చేస్తావు, బుద్ధుడు బౌద్ధ భక్తుని చేస్తాడు. నేను అన్నాను, మీరు ఏమి చేస్తారు? మీరు అతని మనసును మాత్రమే మారుస్తారు.
మీరు కేవలం అతని ఆలోచన విధానాన్ని మాత్రమే మారుస్తారు అని అన్నాను. అమెరికాలో కూడా మాకు అందరికీ అదే ఉన్నది. బాప్టిస్టులు మెథడిస్టులుగా మారాలని మెథడిస్టులందరూ కోరుకుంటారు. ఆపై ప్రెస్బిటేరియన్ వారంతా ప్రెస్బిటేరియన్లుగా మారాలని కోరుకుంటారు. ఏకత్వపు వారు ద్వంద్వత్వపు వారుగా మారాలని కోరుకుంటారు. హోమై, అదేంటి? అది మనస్సు మార్పు. ఎక్కడో ఏదో నిజమైనది ఉండాలి, చూసారా? ఏదో సరి అయినది ఉండాలి, ఏదో తప్పు ఉంది అని నేను అన్నాను. ఇప్పుడు సృష్టికర్తయగు దేవుడు అతని చూపును పునరుద్ధరించునుగాక. అక్కడ 5 లక్షల మంది ప్రజలు ఉన్నారు. తనకి చూపునిచ్చే దేవుణ్ణి తాను సేవిస్తానని అంధుడు అన్నాడు. నేను ఎవరైతే వచ్చి అతనికి చూపు ఇస్తారో అతనికి నేను శిష్యుడనవుతాను అని అన్నాడు. అది విన్న 5 లక్షల మంది అత్యంత నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఎవరూ ముందుకు రాలేదు. నేను ఆ దర్శనాన్ని చూడలేకపోతే నేను ఆ సవాలు విసిరేవాడిని కాదు. కానీ పరలోక దేవుడు యేసుక్రీస్తును లేపాడు. ఈ రాత్రి నేను ఆయనకు సాక్షిని. అతడు చూపు పొందబోచున్నాడని నేను ఒక దర్శనాన్ని చూశాను. ఆయన గనుక అలా చేయకపోతే నేను ఒక తప్పుడు ప్రవక్తని అవుతాను. అప్పుడు నన్ను మీ దేశం నుండి తరిమివేయవచ్చు. అయితే అతను చూపు పొందితే మీరు మీ సొంత యాజకుల ముందు మరియు ప్రతి దాని ముందు యేసుక్రీస్తు నిజంగా దేవుడని మరియు లోక రక్షకుడని మీరంతా సాక్ష్యమివ్వాలి. ఓ, అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. అంధుడిని తీసుకుని వచ్చారు. నా చేతులు అతని చుట్టూ ఉంచాను. నేను ప్రభువైన యేసు, విఫలం కాని దర్శనం ప్రకారం ఆ వ్యక్తికి చూపు ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను అని అన్నాను. అతను కేకలు వేయటం ప్రారంభించాడు మరియు నగర మేయర్ అక్కడ కూర్చొని ఉన్నాడు. అతను పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని పట్టుకున్నాడు. అతనికి చూపు వచ్చింది. అతడు చాలా బాగా చూడగలిగాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు అనే గొప్ప వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడిన అద్భుతమైన అంశం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మన దేవుడు చాలా గొప్పవాడు. మన దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నిజంగా అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులమై ఉన్నాం ప్రియ సోదరులారా. నిజమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, అద్భుతకరుడు, ఏదైనా చేయగల సమర్థుడు. గొప్ప విషయం ప్రియ సోదరి సోదరులారా. నిజంగా మనం ఎంత ధన్యకరమైన విషయాలు వింటున్నాము అంటే, మన జీవితాలను దినదినం క్రీస్తు వైపుకు ఇంకనూ విశ్వాసంతో ఆయన వైపు కొనసాగించటానికి అనేకమైన అద్భుతమైన అంశాలు దేవుడు మనకి ప్రతిరోజు ఇస్తూ ఉన్నాడు. అంతకంటే గొప్ప భాగ్యం మన జీవితాల్లో ఏమీ లేదు ప్రియ సోదరులారా. నిజంగా మనం చదువుకున్న అంశం ఎంతో ఉద్రిక్తతను లేపే గొప్ప అంశం, గొప్ప సవాలుతో కూడిన అంశం. ఆ ఏలియా ఆత్మ తిరిగి మళ్ళీ మన కాలంలో అదే ఏలియా ఆత్మ, అదే రోషము కలిగిన ఏలియా ఆత్మ తిరిగి మన కాలంలో మన ప్రవక్త మీదకి రావటం గొప్ప కార్యమై ఉన్నది. ఆ ఏలియా సవాలు విసిరినట్టుగానే ఈరోజు మన ఏలియా కూడా, ఈ కాలానికి పంపబడిన ఈ గొప్ప ఏలియా కూడా గొప్ప సవాలును విసిరాడు. నిజంగా మీరు తెలుసుకున్నట్లయితే ఆనాడు ఆ ఏలియా ఆ బయలు ప్రవక్తలకు విసిరిన గొప్ప సవాలు మీకు తెలుసా? నిజంగా మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయాన్ని మీరు చదువుకుంటూ వెళ్తే నిజంగా అక్కడ కనిపించిందే సేమ్ మన ప్రవక్తలో కూడా ఆ బొంబాయి రాష్ట్రంలో ఆ మహాలక్ష్మి గ్రౌండ్స్లో 5 లక్షల మంది మధ్యలో జరిగిన ఆ గొప్ప బహిరంగ సభలో జరిగినట్టుగా మనం పోల్చగలం. నిజంగా ఏం జరిగింది మీరు విన్నారు. అక్కడ 18 రకాల మత నాయకులు, గురువులు ఉండగా వారి మధ్యలో మన ప్రవక్త ఉన్నాడు. అక్కడ గొప్ప సవాలు విసరబడింది. అక్కడ
ప్రతిరోజు సూర్యునికి ఆరాధన చేస్తూ సూర్య నమస్కారాలు చేస్తూ తన చూపును పోగొట్టుకున్న ఒక అంధుడిని తీసుకుని వచ్చారు. అక్కడ వారెవరికి మన క్రీస్తు అంటే యేసుక్రీస్తుని ఎవరు ఒప్పుకోరు, యేసుక్రీస్తుని దేవుడిగా ఎవరు ఒప్పుకోరు వాళ్ళు. కానీ ఎవరు నిజమైన దేవుడు అని నిరూపించుకోవడానికి ఒక గొప్ప సవాల్ అది. అలాంటి సవాలు మధ్య ఈ గొప్ప ఏలియా ఆత్మ కలిగిన గొప్ప ప్రవక్త ఉన్నాడు. నిజంగా వినండి, ఆయన చేసిన సవాలు ఎంత అద్భుతమో. ప్రవక్తను తప్పుపట్టాలని, ప్రవక్తను అపహాస్యం చేయాలని, ప్రవక్తను హేళన చేయాలని వారందరూ కలిసికట్టుగా వచ్చి అక్కడ కూర్చోవడం జరిగింది. ప్రవక్త ఓడిపోతాడని వాళ్ళు అనుకున్నారు. కానీ అక్కడ ప్రవక్తతో ఉన్నది సర్వశక్తివంతుడైన దేవుడు. అక్కడ ప్రవక్తతో ఉన్నది అద్భుతకరమైన దేవుడు. ప్రవక్తకు ముందే దర్శనం ద్వారా చూపించాడు ఆ గుడ్డివాడు స్వస్థత పొందుతాడని. ఆ ప్రవక్త ఆ దర్శనాన్ని బట్టి సవాలు విసరగలిగాడు. మొదటిగా వారికి అవకాశం ఇచ్చాడు. ఎవరైతే మీ మత నాయకులు వచ్చి మీ దేవుని నామంలో ఈ గుడ్డివానికి స్వస్థత ఇవ్వగలుగుతారో ఆ దేవుణ్ణి నేను పూజిస్తాను, నా బైబిల్ మతాన్ని వదిలేసి నేను వారిని పూజిస్తాను అని చెప్పగలిగాడు. ఎందుకంటే ప్రవక్తకు తెలుసు వాళ్ళు చేయలేరని. అక్కడున్న 17 లేక 18 రకాల మత నాయకులు ఒకరి తర్వాత ఒకరు రావటం జరిగింది. వాళ్ళు ఏదో చేశారు. వాళ్ళ మతాన్ని, వాళ్ళు కొలిచే ఆ మత దేవుణ్ణి బట్టి ఆ గుడ్డివారికి చూపు రప్పించాలని ప్రయత్నం చేశారు. కానీ అవ్వలేదు. చివరిగా మన ప్రవక్త మిగిలాడు. మన ప్రవక్తకు ఒక దర్శనం ఉంది. ఆ దర్శనం ప్రకారం మన ప్రవక్త ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. నిజంగా ప్రవక్త ఆ దర్శనాన్ని చూడకపోతే ఆ సవాలును విసిరేవాడు కాదంట. కానీ ఒకటే చేశాడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడని ప్రభువైన యేసు విఫలం కాని దర్శనం ప్రకారం ఆ వ్యక్తికి చూపు ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. నీవే నిజమైన దేవుడువని, నీవే నిజ రక్షకుడువని, లోక రక్షకుడు అని వీరు తెలుసుకున్నట్లుగా నీవిచ్చిన దర్శనం ప్రకారం ఈ గుడ్డువానికి చూపు ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. వెంటనే ఆ గుడ్డువాడు కేకలు వేయటం మొదలుపెట్టాడు. అక్కడున్నవారు నగర మేయర్ పరిగెత్తుకుంటూ వచ్చి గుడ్డువాడిని పట్టుకున్నాడు. అద్భుతమైన కార్యం, ఊహించలేని కార్యం, నమ్మలేని కార్యం అది. కానీ అక్కడ ఒక సవాలు ఉంది. నా దేవుడు, సర్వశక్తివంతుడైన నా దేవుడు ఈ గుడ్డువానికి చూపునిస్తే మీరందరూ మీ మతాలను వదిలి యేసుక్రీస్తును మీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారా? అంగీకరిస్తామని వారు ఒప్పుకున్నారు. కానీ వారు ఏం చేశారో తెలుసా? వారు స్టేజీ దిగి పారిపోయారు. నీతి లేని మతాలు, మాట మీద నిలబడలేని మతాలు, నిజాయితీ లేని మతాలు క్రైస్తవ మతంపై దుమ్మెత్తిపోస్తూ, క్రైస్తవ మతాన్ని దూషిస్తూ ఈరోజు అనేక రకాలుగా నిందిస్తున్న ఈ సమాజంలో గొప్ప రోషం కలిగిన ప్రవక్త పంపబడ్డాడు. ఆ ఏలియాకు ఉన్న అదే రోషం, అదే పౌరుషం నిజంగా ఈరోజు ఈ ప్రవక్త చేతిలో పెట్టబడింది. ఈ ప్రవక్త మీదకి వచ్చింది. నిజంగా సవాలుతో కూడిన ఆ యొక్క గొప్ప అంశాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేట అది చేసి చూపించగలిగాడు. యేసే నిజ రక్షకుడని, యేసుక్రీస్తే నిజమైన దేవుడని ఆయన చూపించగలిగాడు. దేవుని నామానికి గొప్ప మహిమ. అదే సవాలు ఆనాడు ఏలియా చేసినట్టుగా మీకు తెలుసా? మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మనం ఇలా చదువుకుంటూ వెళ్తే చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను మీకు సింపుల్గా చెప్పేస్తాను. ప్రియ సోదరి సోదరులారా, మీరు చదవండి. మొదటి రాజులు 18వ అధ్యాయాన్ని మీరు చదువుకుంటూ వెళ్తే చాలా అద్భుతమైన అంశం. ఈరోజు మనం చదువుకున్న అంశానికి కరెక్ట్గా సరిపోయే గొప్ప అంశం మనం చూడగలుగుతాం. ప్రియ సోదరులారా, అక్కడ ఏలియా, దేవుని యెహోవా ప్రవక్తల్లో ఏలియా ఒకడు మాత్రమే మిగిలాడు. ఎందుకంటే యెజ్బేలు అందరిని చంపుకుంటూ వచ్చింది. నిజంగా ఒక్కడు మిగిలి ఉన్నాడు. అక్కడ ఒక సవాలు చేయబడింది. ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు? ఎవరు నిజమైన దేవుడో తెలుసుకుందాం రండని ఏలియా ఒక సవాలు విసరడం జరిగింది. అది కర్మేలు పర్వతంపై
బయలుదేవతకు ఉన్నటువంటి 400 మంది ప్రవక్తలను తీసుకుని వెళ్ళి అక్కడ 2 ఎద్దులను తీసుకుని ఒక ఎద్దును వాళ్ళకిచ్చి ఆ ఎద్దును వధించి కట్టెలపై దాన్ని పేర్చి, మీ యొక్క బయలు దేవతకు మీరు ప్రార్థించండి, మీ బయలు దేవత వచ్చి, మీ దేవతలు వచ్చి ఆ కట్టెలను ఎద్దును దహించి వేస్తే మీరు కొలుస్తున్న ఆ బయలే నిజమైన దేవతను ఒప్పుకుంటాను. లేనప్పుడు, అలా అవనప్పుడు మీరు యెహోవా నిజమైన దేవుడిని ఒప్పుకుని తీరాలి అని సవాలు విసిరాడు. వారు సరి అయినదే అని ఒప్పుకున్నప్పుడు అదే ప్రకారం కర్మేలు పర్వతంపై వారు 2 బలిపీఠాలను కట్టారు. వాళ్ళు ఒక ఎద్దును వధించారు. వాళ్ళు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఆ వధించిన ఎద్దుపైకి వాళ్ళ దేవతలను పిలిచారు. వచ్చి ఆ యొక్క కట్టెలను ఎద్దును దహించాలని. అయితే ఎంత అరిచినా ఎవరు సమాధానం ఇవ్వట్లేదంట. అక్కడ కార్యం జరగట్లేదంట. ఒక పక్క ఏలియా అపహాస్యం చేస్తూ ఉన్నాడు. మీ దేవుడు నిద్రపోతూ ఉన్నాడేమో, మీ దేవుడు ఒకవేళ మార్గమధ్యంలో ఉన్నాడేమో, ఒకవేళ మీరు మీ దేవుడిని లేపవలసి ఉన్నదేమో అని అన్నప్పుడు వారికి ఇంకా మరీ ఎక్కువగా పౌరుషం పెరిగి వారు కత్తులతో చీరుకునుటకు, బ్లేడులతో కోసుకునుటకు సిద్ధపడ్డారట. కోసుకుంటూ రక్తం కారుస్తూ వాళ్ళు బైలా బైలా రా బైలా దహించు బైలా అని అరుస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ దేవుడు ఉంటే కదా వచ్చి దహించి వేయటానికి. చివరికి వారికి ఇవ్వబడిన టైం అయిపోయింది. ఏలియా వంతు వచ్చింది. అప్పుడు ఏలియా ఏం చేశాడో తెలుసా? ఏలియా బలిపీఠాన్ని కట్టాడు. దానికి బలిపీఠం కట్టడం కాదు, ఒక కందకం తవ్వించాడు. దానిపైన 3 మార్లు నీళ్లు కుమ్మరించి తడిపి నీరు పొంగి పొర్లేలాగా దాన్ని తడిపివేశాడు. ఒకే ఒక్క ప్రార్థన చేశాడు. యెహోవా దేవా, నీవు నిజమైన దేవుడువని ఈ ప్రజలు తెలుసుకున్నట్లు ఒకే ఒక్క ప్రార్థన చేశాడంట. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడువై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి, పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. గొప్ప సవాలు. వెంటనే మన దేవుడు రంగం పైకి వచ్చి అక్కడ ఏలియా ఇసిన సవాల్ను దృఢపరిచాడు. అక్కడ యెహోవాయే నిజమైన దేవుడని రుజువుపరుచుకున్నాడు. వెంటనే ఆ 400 మంది ప్రవక్తలను పట్టుకుని వధకు తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ వీళ్ళైతే పారిపోయారు, అక్కడ వారి పారిపోవడానికి లేదు. నిజంగా ప్రియ సోదరులారా, సర్వశక్తివంతుడైన దేవునితో సవాలు విసరటం అనేది ఈ లోకానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వదు. ఆయనతో పెట్టుకుంటే ఓటమి తప్ప గెలవలేరు. ప్రియ సోదరులారా, అలాంటి గొప్ప దేవుణ్ణి, అలాంటి గొప్ప ఏలియా ఆత్మను ఈరోజు మన కొరకు పంపబడిన గొప్ప ఏలియాపై ఉండగా, ఆయన బోధించిన అనేక వర్తమానాలు మనం ప్రతిరోజు వింటూ ఉండగా, ఆ శక్తిని ఆశ్రయిస్తూ ఆ గొప్ప పరిశుద్ధాత్మను మనం కూడా పొందుకుంటూ ఎల్లప్పుడూ క్రీస్తు కొరకు ఒక సవాలుతో బ్రతికే జీవితాలను, ఒక సవాలుతో జీవించే గొప్ప ధైర్యాన్ని మనం నింపుకోవలసిన అవసరం ఉన్నది. ప్రియ సోదరులారా, ఎల్లప్పుడూ బతుకుదాం. గొప్ప వాక్యం మన చేతిలో ఉంది. ఆ వాక్యాన్ని పట్టుకొని క్రీస్తు కొరకు రోషము కలిగిన గొప్ప ప్రజలముగా, క్రీస్తు సత్యాన్ని అనేక మందికి చాటి చెప్పే గొప్ప విశ్వాస వీరులుగా మనం ఎల్లప్పుడూ సిద్ధపడదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. అనేక మందిని క్రీస్తు కొరకు రోషము కలిగిన గొప్ప ప్రజలుగా, గొప్ప విశ్వాస వీరులుగా తయారు చేద్దాం. అనేక మంది క్రీస్తు సువార్తను మనం చాటి చెప్పుదాం. మీరు విన్న ఈ అంశాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ కామెంట్ చేయండి. మీరు పెట్టే కామెంట్ అనేక మందికి గొప్ప శక్తిని, గొప్ప విశ్వాసాన్ని నింపడానికి ఉపయోగపడుతుంది. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్.
రోషము గల యేసయ్యకు నూతన ఆరాధనకు తన ప్రజలను ఏలియాతో కేక వేసి పిలిచాడు. రోషము గల యేసయ్యకు నూతన ఆరాధనకు తన ప్రజలను ఏలియాతో కేక వేసి పిలిచాడు. పడిపోయిన బలిపీఠము తిరిగి లేవనెత్తినా, పడిపోయి బలిపీఠము తిరిగి లేవనెత్తిన చివరి కాల ఏలియాను పంపుతానన్న మాట ఓ సంగమా ఆలకించుమా. ఏలియాను పంపుతానన్న మాట ఓ సంగమా. లోకంలో సంఘాలన్నీ శాఖలుగా మారిన, శాఖలన్నీ ఏకమై యెజబేలుగా మారినాయి. లోకంలో సంఘాలన్నీ శాఖలుగా మారినాయి, శాఖలన్నీ ఏకమై యెజబేలుగా మారినాయి. యెజబేలు ప్రవక్తల తలలు నరికి వేసిన, యెజబేలు ప్రవక్తల తలలు నరికి వేసిన చివరి కాల ఏలియాను పంపుతా నన్న మాట ఓ సంగమా ఆలకించుమా. ఏలియాను పంపుతానన్న మాట ఓ సంగమా ఆలకించుమా. ఏలియాను పంపుతానన్న మాట ఆత్మ ప్రవక్త ద్వారా మాట్లాడుచున్నాడు. ఆయన మాటకు చెవియొగ్గుమా. ఆత్మ ప్రవక్త ద్వారా మాట్లాడుచున్నాడు. ఆయన మాటకు చెవియొగ్గుమా. ఓ సంగమా ఆలకించుమా. ఏలియాను పంపుతానన్న మాట ఓ సంగమా.